ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేనంతగా హిందుత్వం విపరీతమైపోయిందట. ఆహ్, ఈ హిందుత్వ భావజాలం ఇదివరకసలు ఇక్కడెక్కడ హిందువులకి ఎట్లాంటి ఇబ్బంది లేదట. క్రైస్తవుల వల్ల గాని, ముస్లిముల వల్ల గాని. మొన్న ఆక్వీడు సంఘటన మరి మర్చిపోయారో, లేకపోతే గనక మన నంద్యాలలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీదనే జరిగిన దాడిని మర్చిపోయారో, లేపోతే అనంతపురంలో తీవ్రవాది పట్టుబడినటువంటి దగ్గర నుంచి, విజయనగరంలో పేల్చేయడానికి కుట్రలు పన్నిన దగ్గర నుంచి, గతంలో ఇక్కడే దీన్ దారంజం అనేదాన్ని పుట్టింది. అల్వమా అనేటటువంటిది పుట్టి ఇక్కడ గుళ్ళల్లో, మసీదు దగ్గర, చర్చిల దగ్గరన బాంబు పేలుడు సృష్టించిందని మర్చిపోయారేమో తెలీదు. మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన సరికొత్తగా రాజకీయ ఫ్రంట్ని తీసుకొస్తున్నారట, థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నటువంటిది. ఆ సందర్భంలో ఆయనకి ఈ ఆవేదన కనిపించిందట. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎప్పుడూ లేనిది, ఎక్కడో నార్త్ ఇండియా చూపెట్టి ఇక్కడ అంటున్నారు, ఇక్కడ అసలు హిందువులకి ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ మైనార్టీల వల్ల అసలు ఎట్లాంటి సమస్య లేదు అన్నటువంటిది. కానీ ఇక్కడ కూడా మతపిచ్చ రాజేస్తున్నారు అన్నటువంటిది ఆయన తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరి ప్రజలు చెప్పాలి ఇక్కడ జరుగుతున్నాయి, మరి ఎవరి దగ్గర నుంచి జరుగుతోంది ఏంటి అన్నటువంటిది. ఆయన చేసినటువంటి తాజా వ్యాఖ్యలైతే సంచలనాత్మకమైనటువంటి అంశాలే అని చెప్పాలి. అసలు ఏ ప్రాబ్లము లేకుండానే ఆంధ్రాలో అన్నట్టు. మరి మొన్న కూడా జరిగిన సరే ఆక్వీడ్ ఒక్కటే కాదు, అనేకం జరిగినటువంటి వాటిని ప్రస్తావించడం చూపించాలనేటటువంటి ఆశయంతో ఇప్పుడు ఒకటే స్పెసిఫిక్ గా మేము ట్రెడిషనల్ రాజకీయాల మూసలో పనిచేసే వాళ్ళం కాదు. వీఆర్ అబ్సల్యూట్లీ డెమోక్రాటిక్, ఆ విషయంలో అనుమానం లేదు. సెక్యులర్, ఆ విషయంలో అనుమానం లేదు. బట్ వీఆర్ నాట్ లెఫ్ట్ ఆఫ్ సెంటర్, వీఆర్ డిసైసివ్లీ రైట్ ఆఫ్ సెంటర్. మేము వ్యక్తి స్వేచ్ఛ, పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామికీకరణ కానివ్వండి, ముందుగా వ్యక్తి స్వేచ్ఛ మీద ఆధారపడినటువంటి సమాజాన్ని ఆకాంక్షిస్తాం. అలాగే ఆస్తి హక్కుల రక్షణ, వ్యక్తి స్వేచ్ఛ రక్షణ, దీని వరకే పరిమితమైనటువంటి, చాలా పరిమితమైనటువంటి ప్రభుత్వాన్ని ఆశించేటటువంటి ఐడియాలజీని కలిగి ఉన్నాం. ఆ రకంగా చూస్తే వీఆర్ ఏ న్యూ ఫ్రంట్. మనకున్నటువంటి పొలిటికల్ క్యాన్వాస్ లో మేము కొత్తగా వచ్చినటువంటి ఒక ఆలోచన విధానం, ఒక ఐడియాలజీ బేస్డ్ రాజకీయాలు అవి, అంతే తప్ప ఒక ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి రాజకీయాలు కాదు. ఈ సందర్భంగా మేము మా రాజకీయాలు కానీ, మా రాజకీయాల శైలి కానీ ఎవరికైనా కొత్తగా అనిపించినా లేకపోతే నొప్పించినా కానీ మీరు వేరే రకంగా అనుకోవద్దు. బికాజ్ వీఆర్ యాక్చువల్లీ డిఫరెంట్. కానీ ఆర్థిక పరమైనటువంటి విధానాల్లో, చాలా వరకు విధానాల్లో ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీలతో మేము ఏకీభవించకపోవచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ ఏకీభవించం. కానీ కామన్ గా పనిచేయడానికి అవకాశాలు లేవా అంటే చాలా మెండుగా ఉన్నాయి. కామన్ గా పనిచేసే అవకాశాలు ఏ ఏరియాలో ఉన్నాయంటే, మానవ హక్కుల సంరక్షణ గాని, రాజకీయ విలువల్ని, రాజ్యాంగ విలువల్ని పరిరక్షించడంలో గాని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో గాని, ఎలక్టరల్ రిఫార్మ్స్ విషయంలో గాని, అవినీతిని అంతమొందించే విషయంలో గాని, క్రోనీ క్యాపిటలిజాన్ని అంతమొందించే విషయంలో గాని, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా చట్టబద్ధ పాలన, హక్కుల అణచివేతకి వ్యతిరేకంగా పోరాడే విషయంలో గాని మేము ఇక్కడున్న అందరితోనూ కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. అటువంటి పనులకి ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా గానీ మేము మనస్ఫూర్తిగా అందులో పార్టిసిపేట్ చేస్తాం. ప్రభాకర్ గారు చెప్పిన దానికి పొడిగింపుగా మాకున్నటువంటి అవగాహన, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సమాజం మీద మాకున్నటువంటి అవగాహన ఒక్క నిమిషంలో తెలియజేసి ముగిస్తాను. మాకున్న అవగాహన మేర నోటాతో పోటీ పడే బీజేపీకి వచ్చే ఓట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ మతతత్వం, మత పిచ్చి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో, ఆ ఓట్ల శాతంతో సంబంధం లేకుండా చాలా ఎక్కువ శాతం ఆ రక్తంలో ఇంకిపోయింది. ఇప్పటికే ఆ విషయం ఇంకిపోయింది. మా సహచరులు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటటువంటి కామెంట్లు చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు కూడా ఎప్పుడూ లేనిది, ఎప్పుడు అంతకుముందు నేను ఎప్పుడు ఊహించని రీతిలో వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ విషయం వివిధ రూపాల్లో చాలా సౌమ్యంగా వచ్చినప్పటికీ కూడా అర్థమైపోతాం, ఓ వీళ్ళకి ఎక్కింది అని. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు కూడా లెఫ్ట్ పార్టీలకి, సెంట్రిస్ట్ పార్టీలకి మధ్యన రాజకీయ పోరాటాలు జరిగినాయి తప్ప మతపరమైనటువంటి పోరాటాలు ఏనాడు జరగల.
మహా అంటే మనకు ఆ కులం అనే దరిద్రం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మనం ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ దానికంటే ప్రమాదకరమైనటువంటి మతపరమైన అసలు లేని చోట మన దగ్గర ఏనాడు మైనారిటీలు ఎప్పుడు ఏ తప్పులు ఏ ఆక్షేపణ చేయగలిగినటువంటి పనులు చేశారు. కాబట్టి టిప్పు సుల్తాన్ విగ్రహం కూడా చేయలేదు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో. ఒకసారి లేదా నంద్యాలలో పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టింది ఈ చేయలేదు. రోజున మైనారిటీలు అంటే ఎనీథింగ్ అదర్ దాన్ హిందూ అంటేనే అసలు ఎగిరెగిరి పడుతున్నారు. ఏం కష్టం వచ్చిందిరా నీకు, ఏం బాధ వచ్చింది, ఏం భయం అవుతుంది, మత మార్పిళ్ళు ఏమీ జరగట్లేదు, ఏంటి అంటే ఎవడేమి చెప్పడు, ఆకివీడు ఆలయం లేదు, ఢిల్లీ చూపిస్తాడు. వాళ్ళకేదో పోయే కాలం వచ్చి వాళ్ళు అరుస్తా అంటే నువ్వెందుకు వాళ్ళతో పడిపోతున్నావు? మన రాష్ట్రంలో ఈనాడు ఏ ఇబ్బంది పడ్డావు నువ్వు, ఏ మైనారిటీ వాళ్ళు చెప్పరా అంటే కనిపెడుతున్నారు కష్టపడి. ఇప్పుడు నేను చెప్పిన కష్టపడే కనిపెట్టట్లేదు. చోట ఆంధ్రప్రదేశ్ లాంటి మతాలతో సంబంధం లేని సమాజంలో, ఏ మతము ఏ ఇతర మతాన్ని ఇబ్బంది పెట్టనటువంటి సమాజంలో, అటువంటి చరిత్ర కలిగిన సమాజంలో చాలా అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు. మచిలీపట్నంలో జరిగింది కూడా గుర్తుంది కదా, అప్పుడు గుడి మీద దాడిది. ఈ రోజున మతం మత్తు చాలా వేగంగా విస్తరిస్తా ఉంది. నా భయం ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అది ఒక ఎక్స్క్లూజినరీ పాలిటిక్స్ కి దారి తీస్తుందేమోనన్న భయం నాలో కూడా ఉంది. దీనికి వీరు అన్నారు, ప్రసాద్ గారు అన్నారు, ఫాసిజం వచ్చిన తర్వాత రోడ్డు తప్ప పోరాటాలు, వీధి పోరాటాలు తప్ప మార్గం లేదు అని. బట్ ఐ హంబ్లీ డిసగ్రీ విత్ హిమ్. ఫాసిజం వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని రోడ్ల మీద కూడా రానియకపోవడమే దాని యొక్క ముఖ్యమైన గుణం. మీరు హిస్టారికల్ గా చూసుకున్నా గానీ, జర్మనీలో గానీ, ఇటలీలో గానీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కరెంట్ స్తంభానికి ఉరి తీశారు తప్ప ముసలిని, లేకపోతే హిట్లర్ తనకు కాల్చుకుని చచ్చాడు తప్ప ఏ జర్మను, ఏ ఇటాలియన్ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయగలిగాడు ఇన్ ద రన్ అప్ టు ద హైట్ ఆఫ్ ఫాసిజం? ఆ అవకాశం కూడా మనకి ఇవ్వరు. మనం ఇంకా ప్రారంభ దశలో ఉన్నాం. ఇక్కడ చాలా నేరో విండో ఉంది. ఈ విండోని మనం పోగొట్టుకుంటే ఇది ఫాసిజం అంట. హిందుత్వం అంటే ఫాసిజం. హిందువుల మీద దాడి చేసి, గుళ్ళ మీదన దాడి చేసి, గుడి దగ్గర పూజ చేసుకోవడానికి ఉన్నటువంటి దేవుడి మెళ్ళలోని మాల విసిరివేస్తే అది ఫాసిజం కాదు, అది రాక్షసత్వం కాదు, మత ఉన్మాదం కాదు. గుళ్ళ విగ్రహాలని పగల కొడితే, ధ్వంసం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేశారండి అని చెప్తున్నారు. మరి ఆ విగ్రహాలు ధ్వంసం చేసింది ఎవరండి? రాముల వారి శిరస్సు ధ్వంసం చేసింది ఎవరండి? రథాన్ని తగలబెట్టింది ఎవరండి? విగ్రహాలని కూలగొట్టింది ఎవరండి? వీళ్ళందరూ హిందువులే చేసుకున్నారండి. అదే సందర్భంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి నెత్తినెక్కి కూర్చుంటున్నది ఎవరండి? హిందువు అడుగుతున్నాడా అక్కడ? ఏది శివాజీ విగ్రహం పెట్టాలని, లేదే టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని గొడవ దిగుతున్నది ఎవరండి? ఇది హిందువులే చేసుకుంటున్నారండి. అదే సందర్భంలో మతపరమైనటువంటి ఫాసిజం జర్మన్ హిట్లర్తో పోల్చేశాం. మరి రష్యాలో ఉన్నటువంటిది ఎలాంటి ఫాసిజం అండి? అది రష్యాలో ఉన్నది నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అండి, సెక్యులరిజం అండి. చైనాలో ఉన్నటువంటిది ఏంటండి? ప్రతిపక్షాన్నే చంపేసి, రష్యా, ఉత్తర కొరియా, చైనాలలో ప్రతిపక్షాలని చంపేసి కేవలం ఒక పక్షమే ఉండటం అన్నటువంటిది సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువ లాంటి ఈ దేశంలో ప్రధానమంత్రిని కూడా అమ్మనాభూతులు తిడతా, హిందూ దేవుళ్ళని అమ్మలక్కల్ని తిడతా ఉంటే ఇది మాత్రం ఫాసిజం అండి. అదేంటి సార్ అని అడిగే హిందూ దుర్మార్గుడు అండి. మనకి ఇంకా కొత్తగా పార్టీలు పెట్టుకోవడం ఏంటండి? కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోతే సరిపోతుంది కదా.